Hi, this is your Karanam. Welcome to our Wealth Creation Center GK. Friends, ఒక ఇంపార్టెంట్ రిమైండర్, ఫైనాన్షియల్ మార్కెట్స్, క్యాపిటల్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు ప్రోడక్ట్ వివరాలు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఫిక్స్డ్ ఆర్ గ్యారంటీడ్ రిటర్న్స్ అనేవి మార్కెట్ లో ఉండవు. ఎవరైనా చెప్పినా సరే నమ్మొద్దండి. సో స్మార్ట్ గా నేర్చుకోండి, తెలుసుకోండి. ఎమోషన్స్ తో కాకుండా ప్రొఫెషనల్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేయండి. వెల్దీగా గ్రో అవ్వండి. ఎవర్ మనీ ఎవర్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ గ్రో టుగెదర్. ఫ్రెండ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మార్కెట్ ఇన్సైట్స్ గురించి మాట్లాడుకుందాం. 12th నవంబర్ 2025 న మన సెంట్రల్ క్యాబినెట్ ఈపీఎం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అంటే ఎగుమతి ప్రోత్సాహ మిషన్ ను 25,060 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఇది 6 years సెంట్రల్ ప్రణాళిక. అంటే FY 25-26 నుండి FY 30-13 వరకు ఈ మిషన్ కింద 25,060 కోట్లు ఖర్చు చేయబోతున్నారు అనమాట. ఈ మిషన్ ద్వారా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ లెవెల్లో పెంచి ఎంఎస్ఎంఈలు, స్మాల్ ఎక్స్పోర్టర్స్ అండ్ కార్మిక ఆధారిత పరిశ్రమలకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పర్టికులర్ గా ఎగుమతిదారుల క్రెడిట్ గ్యారంటీ ప్రోగ్రామ్ విస్తరణ కోసం 20,000 కోట్ల రూపాయలు ఎలకేట్ చేయడం జరిగింది. మనందరూ బాగా తెలిసిన విషయమే కదా. గత 1 year నుండి గ్లోబల్ టారిఫ్ పెరుగుదల వలన మార్కెట్లు చాలా ఇబ్బంది పడ్డాయి. ఈ గ్లోబల్ టారిఫ్స్ వలన ఇంపాక్ట్ అయిన సెక్టార్స్ కు గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వనుంది. వాటిల్లో టెక్స్టైల్స్, లెదర్, జెమ్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, మెరైన్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఉన్నాయి. ఈ మిషన్ మేక్ ఇన్ ఇండియా విజన్ కు మరింత బలం ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ మిషన్ లో 2 ప్రధాన సబ్ స్కీమ్స్ ఉన్నాయండి. ఒకటి నిర్యాత్ ప్రోత్సాహన్. ఇది ఫైనాన్షియల్ సపోర్ట్ స్కీమ్. దీనిలో ప్రధానంగా తక్కువ వడ్డీ రైతుతో ఎగుమతి రుణాలు, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్. దీని కింద 20,000 కోట్ల రూపాయలు ఎలకేట్ అయింది. రుణాలపై వడ్డీ సబ్సిడీ అండ్ ఈ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులకు బ్యాంక్ రుణాల గ్యారంటీ అండ్ రిస్క్ కవర్ లభిస్తుంది. రెండవ సబ్ స్కీమ్ నిర్యాత్ దిశ. ఇది నాన్ ఫైనాన్షియల్ స్కీమ్. ఇందులో మార్కెట్ యాక్సెస్ అండ్ బ్రాండింగ్, ప్రొడక్ట్స్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, ప్యాకేజింగ్, ట్రేడ్ ఫేర్స్ లో పాల్గొనడం, లాజిస్టిక్ అండ్ వేర్ హౌసింగ్ సపోర్ట్ ఇవ్వటం. ఈ మిషన్ ను మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అమలు చేస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్స్పోర్ట్ హబ్స్ ఏర్పాటు చేస్తారు. దీనిని డిజిటల్ ఎక్స్పోర్ట్ డాష్ బోర్డ్ ద్వారా రియల్ టైమ్ ట్రాకింగ్ చేపడతా ఉంటుంది. ఈ మిషన్ వల్ల 2030 నాటికి ఇండియన్ ఎక్స్పోర్టర్స్ వాల్యూ $2 trillion దాటే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈలు గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించే అవకాశం, కొత్త ఉద్యోగాలు మరియు ఇన్వెస్ట్మెంట్ పెరగొచ్చు. ఆత్మ నిర్భర్ భారత్ అండ్ వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలకు బలం చేకూరుతుందని చెప్పేసి అంచనా ఉంది. ఫ్రెండ్స్, బట్ ఈ మిషన్ లో కొన్ని సవాళ్లు ఉన్నాయి. అవి సరైన కోఆర్డినేషన్ కనుక లేకుంటే స్కీమ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఎంఎస్ఎంఈలకు దీని మీద అవగాహన చాలా తక్కువ ఉంది. దీన్ని ఎలకేట్ చేసిన బడ్జెట్ సరిగ్గా జరగాలి. గ్లోబల్ టారిఫ్ వార్లు అండ్ ట్రేడ్ పాలసీ చేంజెస్ ఇబ్బందిగా మారచ్చు. ఓవరాల్ గా చూస్తే ఈ ఈపీఎం మేక్ ఇన్ ఇండియాకి ట్రేడ్ విత్ వరల్డ్ అనే విజన్ కు కొత్త దిశ అనే చెప్పొచ్చు. ఈ ఈపీఎం మిషన్ మన క్యాపిటల్ మార్కెట్ ను కొంచెం ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ పాలసీకి అనుగుణంగా బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ను మనం షార్ట్ లిస్ట్ చేసాం. వాటిల్లో ఓ 3 కంపెనీల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో మొదటి కంపెనీ అవంతి ఫీడ్స్. ఇది గతంలో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకుందాం అండి. ఈ కంపెనీ ఇండియాలో ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ కంపెనీ. షింప్ ఫీడ్స్ తయారీ, షింప్ హెచరీస్, ఫార్మ్స్, ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. షింప్ ఫీడ్ మార్కెట్ లో ప్రధాన మార్కెట్ షేర్ కలిగిన సంస్థ అని చెప్పుకోవచ్చు. అమెరికా మార్కెట్ లో టారిఫ్, రెగ్యులేటరీ ఇబ్బందులు పెరగడంతో కంపెనీ తన ఎగుమతులను విస్తరించి యూరోప్, మిడిల్ ఈస్ట్, తూర్పు ఆసియా మార్కెట్లపై దృష్టి పెడుతుంది. థాయ్ యూనియన్ గ్రూప్ తో కలిసి పనిచేస్తూ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్, ఫీడ్ టెక్నాలజీ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఉపయోగిస్తుంది. మన ఆంధ్రలో కృష్ణాపురంలో 7,000 మెట్రిక్ టన్ వార్షిక సామర్థ్యం గల కొత్త షింప్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ప్రారంభించింది. కంపెనీ షేర్ ప్రైస్ ఇప్పుడు 740 వద్ద ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,102 crore. ఇండస్ట్రీ PE 18 ఉంటే స్టాక్ PE ఇప్పుడు 16.3 ఉంది. ప్రమోటర్ దగ్గర 43.2% షేర్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.5% ఉంది. సేల్స్ గ్రోత్ 10.5%, ప్రాఫిట్ గ్రోత్ 47.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.5% ఉంది. కంపెనీకి డెట్ 15 crore, ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెన్సిక్ వాల్యూ 455 రూపీస్ ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.21% ఉంది. 52 వీక్స్ హై నుండి స్టాక్ 23.2% తగ్గి ఉంది. మన లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ అండి. ఈ కంపెనీ మన దేశంలోనే అతిపెద్ద గార్మెంట్స్ లో తయారీ అండ్ ఎగుమతి సంస్థల్లో ఒకటి. ఇది 50+ కంట్రీస్ కి ఎగుమతి చేస్తుంది. 30+ ప్రొడక్షన్స్ యూనిట్స్ కలిగి ఉంది. ఎవ్రీ ఇయర్ సుమారు 87 మిలియన్ గార్మెంట్స్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ కంపెనీ కలిగి ఉంది. గ్లోబల్ టారిఫ్ ఇబ్బందులు ఉన్నప్పటికీ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ భారతదేశం మరియు ఆఫ్రికా వ్యాపారాల్లో బలమైన ఆర్డర్ బుక్ ను పెంచుకుంటుందండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, AGOA అంటే ఆఫ్రికన్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీ యాక్ట్ రీఇన్స్టేట్మెంట్ కనుక జరిగితే నెక్స్ట్ క్వార్టర్స్ లో ఆర్డర్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 904 వద్ద ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,636 crores. ప్రమోటర్ దగ్గర 9.16% మాత్రమే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ 29%, FIS 22.9%, DIS దగ్గర 38.9% ఉంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా 96.3% ఉంది. ఇండస్ట్రీ PE 29.2
ఉంటే స్టాక్ పి ఇప్పుడు 43.4 ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.16%, సేల్స్ గ్రోత్ 22.3%, ప్రాఫిట్ గ్రోత్ 17.5%, డెట్ 993 crore ఉంది. కంటిన్యూన్సీ లయబిలిటీస్ కూడా ఉన్నాయి 719 crores. ఇంట్రిన్సిక్ వాల్యూ 626 రూపీస్ ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 0. 52 వీక్స్ వారంటీ స్టాక్ 28.3% తగ్గింది. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో మన లాస్ట్ కంపెనీ కేపీఆర్ మిల్స్. గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ కంపెనీ మన ఇండియాలోనే ప్రముఖ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఒకటి. ఇది 12 హైటెక్ తయారీ యూనిట్స్ ని కలిగి ఉంది మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ కి ఎగుమతి చేస్తా ఉంటది. కంపెనీకి 6 స్పిన్నింగ్ మిల్స్, 4 మోడర్న్ గార్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 1 lakh మెట్రిక్ టన్ యార్న్ అలాగే 4,000 ఎంటీ వర్టెక్స్ విస్కోస్ యార్న్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ కంపెనీ కలిగి ఉంది. టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తి వ్యవస్థ మరియు పర్యావరణ రక్షిత విధానాలతో ప్రొడక్ట్స్ ను తయారు చేస్తా ఉంటుంది. కేపీఆర్ మిల్స్ మేనేజ్మెంట్ ప్రకారం స్పిన్నింగ్ మిల్స్ లో ఆధునీకరణ కొనసాగుతుంది. కొత్త వర్టెక్స్ యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపన దశల వారీగా ఉంది. చెంగాపల్లి గార్మెంట్ యూనిట్ విస్తరణ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్స్ కంపెనీ పనితీరును మరింత బలపరచున్నాయని చెప్పేసి కంపెనీ మేనేజ్మెంట్ చెప్తుంది. కంపెనీ స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1090 వద్ద ఉంది. మార్కెట్ క్యాప్ 37,251 crore. ప్రమోటర్ దగ్గర 66.3% ఉంది. ప్లెడ్జ్ అయితే 0. ఇండస్ట్రీ పిఈ 21 ఉంటే స్టాక్ పిఈ 44.5 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 17%, సేల్స్ గ్రోత్ 11.1%, ప్రాఫిట్ గ్రోత్ 3.53%. కంపెనీ డెట్ 345 crore ఉందండి. కంటిన్యూన్సీ లయబిలిటీస్ 178 crore ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.46% ఉంది. 52 వీక్స్ వారంటీ స్టాక్ 21.9% తగ్గి ఉంది. ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ 3 కంపెనీలను మీ వాచ్ లిస్ట్ లో డెఫినెట్ గా పెట్టుకోవచ్చండి. ఈ స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్ ను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో రియల్ టైమ్ లో అప్డేట్ చేస్తున్నామండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. స్పెషల్ టీమ్ ద్వారా పర్సనలైజ్డ్ డిమాట్ అకౌంట్ సర్వీసెస్ ను కూడా ఎన్రిచ్ మనీ ద్వారా అందిస్తున్నారండి. అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇది ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, యువర్ జీకే.